లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. లలితలో ఏం చూసారు కలెక్షన్స్? అన్ని కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. హారం, నెక్లెస్ అన్నీ చాలా బాగున్నాయి. గోల్డ్ ఎక్కడ తీసుకుంటూ ఉండేవాళ్ళు? అంటే అన్ని పక్క చూసేవాళ్ళము. లలిత జ్యువెలర్స్ ఇప్పుడు ఓపెన్ అయింది కదా, అందుకే ఇక్కడ వచ్చాం. సో అన్ని షాప్స్లో ఉన్న కలెక్షన్కి ఇక్కడ లలితలో చూసిన కలెక్షన్స్కి మీకు ఏం డిఫరెన్స్ తెలిసింది? అంటే బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. సో మీరు తీసుకున్నది ఫైనల్ అయిందా? కొనేసారా? కొనాలా? కొనాలి కొనాలి ఫైనల్ చేశారు. ఉమ్, ఓకే, ఓకే, థాంక్ యూ. కొనాలి. కొనాలి. లలితలో ఏం చూసారు? ఏ కలెక్షన్? లాంగ్ చైన్ చూసాము. లాంగ్ చైన్ నాకు నచ్చాయండి. ఇప్పటి వరకు మీరు గోల్డ్ చాలా దగ్గర కొనే ఉంటారు. బయట చూసిన కలెక్షన్కి ఇక్కడ చూసిన కలెక్షన్కి మీకు ఏం డిఫరెన్స్ తెలిసింది? అంటే ఈరోజే ఫస్ట్ వచ్చాము, ఇంకా కొంచెం చూస్తే కానీ చెప్పగలుగుతాము. ఇప్పటికిప్పుడు అంటే చెప్పలేము. ఈరోజే ఓపెనింగ్ కదా, ఈరోజే చూసాము. ఇప్పుడు మీరు చూసిన కలెక్షన్లో బాగున్నాయండి. అనిపించింది. కిరణ్ గారు అంటూ ఉంటారు కదా, డబ్బులు ఎవరికి ఊరికనే రావు అని. మరి దాని గురించి మీరేమంటారు? ఉండొచ్చేమో మేడం, తెలియదు. కంపల్సరీ ఇప్పుడు చేస్తే బిల్లు చేస్తే తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏమి అనేది. తెలుస్తుంది. ఆ డైలాగ్ నిజమా కాదన్నది కొన్న తర్వాత తెలుస్తుంది రేట్ని బట్టి అంటారు. అవును మేడం, అంతే అంతే. సో కర్నూలు లోకలే అన్నారు కదా, చాలా షాప్స్ ఉండే ఉంటాయి. మీరు లలితకు వచ్చి తీసుకుంటున్నాను అన్నారు. ఇక్కడ మీరు చూసే ఉంటారు కలెక్షన్ కూడా డిఫరెంట్గా ఉంది అన్నారు. క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా లలితలో బెస్ట్ అంటారు. మరి మీరు అది పక్క షాప్స్తో కంపేర్ చేస్తే ఎలా అనిపించింది? బాగున్నాయి మేడం, బాగున్నాయి. ఫైనల్ అయిపోయింది అయితే మీ సైడ్? అవుతా ఉంది, ఇంకా చూస్తూ ఉన్నాం. అంటే లోకల్లో డిగ్రీ చదివినప్పుడు ఎలాంటి జాబ్స్ లేవా మీకు? అంటే ఇప్పుడు డిగ్రీ చదివిన తర్వాత ఒక షోరూంలో సేల్స్ గర్ల్గా పనిచేయడం ఏంటి అన్న ఒకటి ఉంటుంది మనసులో. బట్ లలితలో చేస్తున్నారు అని అంటే ఇక్కడ శాలరీ అండ్ మీకు ఇక్కడ వర్క్ ఎలా అనిపిస్తుంది? బాగుంది మేడం. మేము ఆల్రెడీ ఎంతోమంది ఇంటర్వ్యూస్ అటెండ్ 12 మెంబర్స్ అట్లా అయ్యి వాళ్ళలో నేను ఒకదాన్ని అన్నమాట. అట్లా లలితలో మాకు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ జరిగి అట్లా 1200 మెంబర్స్లో నేను ఒకదాన్ని అట్లా సెలెక్ట్ అయ్యాను. ఇట్లా సిఆర్ఈగా ఇట్లా వచ్చాను మ్యామ్. అంటే లలితలో కూడా 1200 మెంబర్స్లో ఇంటర్వ్యూ జరిగిన తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో ఒకదాన్ని. ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు ఇక్కడ కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి అండ్ ఇక్కడ ఉన్న డిజైన్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వీటన్నిటి గురించి మీకు ట్రైనింగ్ ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారు మేడం. 1 మంత్. అంటే డిజైన్స్ ఎలా ఉంటాయి, ఏ డిజైను అంటే ఏ వర్క్ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తాయి అన్నీ నేర్పించారు మాకు. నార్మల్గా డిగ్రీ చదువుకున్నా ఇంకా ఎంబీఏ ఇంకా ఏం చదువుకున్నా మనం జాబ్స్ కోసం సిటీస్కి వెళ్ళాలి, సొంత ఊరిని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం. సో మరి మీ వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడ వచ్చి హాస్టల్లో ఉండి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాను మేడం. మేమంటే లోకలే వాళ్ళు. అంటే సిటీ వదిలేసి వెళ్ళాలి, మా ఊరు వదిలేసి వెళ్ళాలి అలాంటివి ఏమీ లేకుండా మీరు ఇక్కడే ఉండి ఇక్కడే జాబ్ చేస్తారు. హ్యాపీ మేడం, చాలా హ్యాపీ మేడం. ఓకే మేడం, గుడ్. ఓకే మేడం, సాటిస్ఫైడ్. ఫుల్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగున్నాయి, చాలా బాగుంది. క్వాలిటీ అండ్ క్వాంటిటీ మెయిన్ లలితలో అంటూ ఉంటారు కిరణ్ గారు. మరి మీరు ఇక్కడికి వచ్చి మీరు తీసుకుని కొనుక్కున్నాను అన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది క్వాలిటీ అండ్ క్వాంటిటీ విషయంలో? నాకైతే లో వెయిట్లో బాగున్నాయి ఐటమ్స్. వెయిట్ ఎక్కువ లేకుండా మనం బయటకు వెళ్ళాము అంటే చిన్న చిన్న షాప్లకు ఎక్కడికెళ్ళినా వెళ్ళాము కూడా హెవీ వెయిట్లో కాకుండా లైట్ వెయిట్లో మనకు రీజనబుల్గా అనిపించింది నాకు. అంటే మనం గోల్డ్ సిల్వర్ ఎవరికున్నా హై క్లాస్ వాళ్ళే డైమండ్స్ కానీ అవి ఎక్కువ కొనుక్కుంటారు. మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి మనం ఎందుకులే వెళ్ళడం అనేది ఉంది. అండ్ ఇక్కడ చూస్తే లలితల స్కీములు కూడా ఉన్నాయంట, మీరు అవి కూడా చూసారా? మరి చూసినాం మేడం, చెప్పారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా జాయిన్ అవ్వాలి మేడం, జాయిన్ అవ్వాలి. సో మీరు కొన్నదంతా సాటిస్ఫై అయ్యి ఈరోజు